ఏమైందే బయట నించున్నావు? మా చెల్లి డాన్స్ చేస్తుందండి. నా మీద పడిపోద్దేమని భయం వేసి బయట నించున్నా. తెగులు తగిలిన కోళ్ళకి నువ్వే నా వెనకత్త తిరుగుతున్నావే. ఏమైందే అలా అరుస్తున్నావు? మొన్న మనం ఊరు వెళ్ళినప్పుడు మా అమ్మ ఏం చెప్పింది? నాకేం చెప్పలేదే. నాకు చెప్పింది, యూ హ్యావ్ ఎ ఏజ్, టేక్ 4 stones అండ్ త్రో బ్యాక్ సైడ్. అమ్మ తల్లి, నాకు నీ అంత ఇంగ్లీష్ రాదు గాని తెలుగులో చెప్పు. ఏం చెప్పిందంటే వయసు ఉన్నప్పుడే 4 రాళ్ళు వెనకేసుకోమంది. నేను బజార్కి వెళ్తున్నానా, అప్పుడే నాకు కరెక్ట్ గా 4 రాళ్ళు కనిపించాయి. అప్పుడు మా అమ్మమ్మ చెప్పిన మాట గుర్తొచ్చి ఆ 4 రాళ్ళు వెనక్కేశాను. ఇంతలోనే తోవలో వెళ్తున్న ఆవిడ నెత్తి మీద పడ్డాయి. దానికే గొడవాడేస్తుంది. ఆవిడకి ఏమైనా అయిందా? ఏమీ అవలేదండి. ఇక్కడ నుండి ఇక్కడ వరకు చిన్న దెబ్బ తగిలింది. హలో గంగా, చాడీలు చెప్పుకున్న రాచెల్లి గ్రూప్ లో ఉన్నావా, లెఫ్ట్ అయిపోయావా? ఉన్నానక్క. మరి 3 రోజుల నుండి చాడీలు చెప్పట్లేదే నువ్వు? నేను మా ఇంట్లో లేనక్క, మా అత్తగారింటికి వచ్చాను. అందుకే నేను ఎవరి మీద చాడీలు చెప్పట్లేదక్క. చాడీలు చెప్పాలంటే మన వీధిలోనే ఉండాల్సిన అవసరం లేదు. అక్కడ మీ అత్త మీదో, మీ వదిన మీదో, మీ మరదల మీదో కూడా చాడీలు చెప్పుకోవచ్చు. అవునా అక్క? అయితే రేపటి నుంచి చూడు, ఒక్కొక్కరి మీద ఎన్ని చాడీలు చెప్తాను. ఓకే, నీకు ఇదే లాస్ట్ ఛాన్స్. చాడీలు చెప్పకపోతే గ్రూప్ లో నుండి తీసేస్తాను. ఏంటి, నేను ఈరోజు బోన్లెస్ బిర్యానీ వండాలనుకుంటున్నాను. చికెన్ బిర్యానీ వండాలనుకుంటున్నావా? మటన్ బిర్యానీ వండాలనుకుంటున్నావా? పనస బిర్యానీ. తెల్లారితే చాలు ఏ పనికి మందో అలా ఫోన్లు చేస్తూనే ఉంటారు. వాళ్ళ నోర్లు పడిపోను, వాళ్ళు కాళ్ళు చేతులు రాలిపోను. నమస్తే అత్తగారు. ఇప్పుడే మీ అమ్మాయి మిమ్మల్ని తలుచుకుంటుంది. బాబు, మీకు నమస్కారం. మీ ఆవిడ నువ్వు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత వీధిలో వాళ్ళందరితోనూ గొడవ పడుతుందట. వాళ్ళొచ్చి మిమ్మల్ని ఇల్లు ఖాళీ చేయించమని నాతో గొడవ పడుతున్నారు. మా ఆవిడ అందరితో గొడవ పడుతుందా? నేను అడుగుతాను, ఉండండి. వస్తే నేను ఆఫీస్కి వెళ్ళిన తర్వాత నువ్వు వీధిలో వాళ్ళందరితో గొడవ పడుతున్నావంట, ఎందుకే? మీకు తెలుసు కదండి, నా నెట్ బ్యాలెన్స్ అయిపోయి 4 రోజులు అయిందని. అందుకే ఇంట్లో బోర్ కొడుతుందని బయటికి వెళ్ళి వీధిలో వాళ్ళతో గొడవ పడుతున్నాను. ఈ రోజు ఏంటని అడుగుతాను. గుర్తు లేదని చెప్పాలి. ఈ అట్ల కర్రతో వీపు మీద వాత పెట్టేస్తాను. జీవితాంతం గుర్తుండిపోద్ది. ఏంటి ఏంటే? ఈ రోజు ఏంటో తెలుసా? తెలుసు, మన పెళ్లి రోజు. గుర్తుంది. ఇంకా ఈ అట్ల పుల్లతో పని లేదు. ఏంటే కళ్ళద్దాలు అలా తల మీద పెట్టావు? నాకు తలనొప్పి వస్తుందంటేనే కదా డాక్టర్ గారు ఈ కళ్ళద్దాలు ఇచ్చారు. అందుకే తల మీద పెట్టుకున్నాను.